నమస్కారము. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2025వ సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం 2025 వివిధ రూపాల్లో అనేకమైనటువంటి నూతన మార్పులను తీసుకురాబోతుంది. అనుకూలతలు, అలాగే ఏవైతే కొన్ని రకాల సవాళ్ళతో కూడినటువంటి సందర్భాలు ఉంటుంటాయో ఆ సందర్భాలకు సంబంధించినటువంటి అంశాల్లో మీ కృషి, మీ ధైర్యము వివిధ రూపాల్లో విజయాలను సాకారం చేసుకోబోతున్నారు. ఇటువంటి అంశాలను మనం ఇప్పుడు విపులంగా చర్చించుకుందాం. ఈ 2025వ సంవత్సరానికి గాను ముందుగా మనం కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాల్లో ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరంలో వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో కర్కాటక రాశి వారు చాలా ముందడుగు వేయగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే మీ భావోద్వేగాలను కనుక మీరు నియంత్రించుకోగలిగినట్లయితే ఈ సంవత్సరం మరింత శ్రేయస్కరమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి పలు రకాల కీలక నిర్ణయాలు మీ వ్యక్తిగత జీవితానికి సానుకూలమయ్యేటటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. తదుపరి కుటుంబ విషయాలు. 2025వ సంవత్సరానికి గాను కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ విషయాల్లో ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్లకు సంతోషకరమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతున్నాయి. 2025వ సంవత్సరానికి మనం ఇప్పుడు కర్కాటక రాశి వారికి చెందిన కుటుంబ విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుటుంబ విషయాల్లో ఈ సంవత్సరం మీకు సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సభ్యుల యొక్క తోడ్పాటు, మద్దతు అనేది మీకు కీలకంగా మారబోతుంది. ఈ సంవత్సరము చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని త్వరితగతిన తెలివితో వ్యవహరిస్తూ పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలను బలపరుచుకోగలుగుతారు కర్కాటక రాశివారు. తదుపరి దాంపత్య జీవనం. 2025వ సంవత్సరానికి గాను కర్కాటక రాశి వాళ్లకు దాంపత్య జీవనం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాంపత్య జీవనంలో కనుక మనం వీరి యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అనుకూలంగానే ఉండబోతుంది. మంచి సంబంధ బాంధవ్యాలను వీరు నిర్మించుకొని కుటుంబపరమైనటువంటి సంతోషాలను పొందుతూ ఉంటారు. కొన్ని రకాలుగా కొన్ని సందర్భాల్లో వివిధ అనవసరమైనటువంటి అంశాలు చర్చకు రావటం, లేదా మొండి పట్టుదలతో వ్యవహరించటం ద్వారా కొన్ని రకాల భావోద్రికములు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మీరు నిదానంగా, ప్రశాంతంగా కనుక మీరు వ్యవహరించి వాటి గురించి ఆలోచన చేసినట్లయితే మంచి విజయాలు లభిస్తుంటాయి. సమస్యలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. తర్వాత సంతానపరమైనటువంటి అంశాల్లో కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం మంచి పురోభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి సంతాన కోరికలు ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి కొన్ని రకాల పరిహారక క్రియలు చేసుకోవటం ద్వారా మరింత మంచి సంతానాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. తదుపరి ఇక స్త్రీలు. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశికి చెందినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది అనేటటువంటి మనం అంశాలు చర్చించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందినటువంటి స్త్రీలకు నూతనమైనటువంటి విజయాలు లభించబోతున్నాయి. మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి ప్రగతిని సాధించుకోగలుగుతారు. మీరు కష్టపడేటటువంటి తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మీకు కుటుంబపరమైనటువంటి బాధ్యతల్లో మంచి గౌరవాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. తదుపరి ఈ కర్కాటక రాశి వాళ్లకు విద్య ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరానికి గాను కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క విద్యా విషయాల్లో చాలా గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది.
మీ చదువుల్లో కొత్త అవకాశాలతో కూడినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైనటువంటి మార్పులతో కూడిన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. తదుపరి పరిశోధనలు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరానికి కాను పరిశోధన విషయంలో వీరికి గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది. అలాగే నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసేందుకు మంచి సమయం కోసం కూడా ఎదురు చూస్తుంటారు. మీ కృషికి తగినటువంటి పట్టుదలతో వ్యవహరించడం ద్వారా ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభించేటటువంటి అవకాశాలు పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉండబోతూ ఉన్నాయి. తదుపరి ఉద్యోగం. ఉద్యోగ విషయాల్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఉద్యోగపరంగా కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం నూతనమైనటువంటి అవకాశాలు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. మీకున్నటువంటి ఉన్నత చదువులకు అనుగుణంగానే మీరు ఎదిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. సహచరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవటం అనేది ఈ సంవత్సరం మీరు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం. అలా ఒకరిని ఒకరు సహకరించుకుంటూ వెళ్తే కనుక మీకు వారు కొన్ని సందర్భాల్లో మేలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వ్యాపారము. 2025వ సంవత్సరానికి కాను ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వ్యాపార వ్యవహారిక విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు వ్యాపారాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. కొన్ని కొత్తగా ఆలోచనలు చేసి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో మంచి అభివృద్ధితో కూడినటువంటి విజయాలు మీకు లభించబోతున్నాయి. తదుపరి ఆరోగ్యం. ఆరోగ్య విషయాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగి అది వివిధ రూపాల్లో ఇబ్బందులకు దారితీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆహార విహారాదుల్లో నియంత్రణ లేకపోవటం వలన కాస్త ఇబ్బందులు ఏర్పడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క శరీరానికి సరిపడేటటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం, సరి అయినటువంటి సమయంలో పనిచేయటం, సరి అయినటువంటి సమయంలో విశ్రాంతి తీసుకోవటం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. తదుపరి ఆర్థిక విషయాలు. 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వాళ్లకు ఆర్థికంగా వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. అంతే సమయంలో ఎంతైతే మీరు సంపాదించినటువంటి ధనం ఉంటుందో అదే స్థాయిలో ఖర్చు పెట్టేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా సరిచూసుకుంటూ మీ జీవన అవసరాలకు మీరు సంపాదించినటువంటి ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక అప్పుల విషయంలో కనుక 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం ఈ అప్పుల విషయంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి అప్పులు చేసి మీ గౌరవాన్ని కోల్పోకూడదు. అలాగే గతంలో మీ అవసరం కోసం చేసిన ఏమైనా అప్పులు కనుక ఉన్నట్లయితే ముందుగా వాటిని తీర్చేందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. తదుపరి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాలు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాల విషయంలో ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి కొన్ని రకాల పనులకు, మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకు ఉన్నతాధికారులు చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే మీ ద్వారా చేపట్టేటటువంటి కొన్ని రకాల నూతనమైనటువంటి ప్రాజెక్టులు కూడా విజయవంతం అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు మీకు లభించబోతున్నాయి. తరువాత రాజకీయాలు. 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వారికి రాజకీయంగా మద్దతు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. గొప్పవారితో మీకు పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా తీసుకొని మీ భవిష్యత్తు పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఒక్కొక్క మెట్టును
ఏర్పాటు నిర్మించుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. తదుపరి పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మీకున్నటువంటి శ్రద్ధ, మీకున్నటువంటి ముందు చూపు చక్కని విజయాలను కూడా సంపాదించి పెడతాయి. తదుపరి పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. సుదీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఏవైతే పెట్టేటటువంటి ఆలోచన చేస్తుంటారో వాటిల్లో విజయాలు లభిస్తుంటాయి. స్వల్పకాలికమైనటువంటి పెట్టుబడులు అంతగా కలిసి రాకపోవచ్చు. చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక టీవీ, సినిమాలు, మీడియా రంగం. ఈ కర్కాటక రాశి వాళ్లకు 2025వ సంవత్సరానికి కాను మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. సంచలనాత్మకమైనటువంటి కొన్ని రకాల వార్తలను సేకరించటం, అందరికంటే ముందుగా మీరు ప్రజెంట్ చేయటం ద్వారా ఒక విధమైనటువంటి గుర్తింపుతో కలిగినటువంటి గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీ యాజమాన్యం వద్ద కూడా మీకున్నటువంటి పట్టుదల ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారు మిమ్మల్ని గుర్తించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రేమ విషయాలు. 2025వ సంవత్సరానికి కాను ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని రకాల సవాళ్లు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతికూలమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడటం అనేది భవిష్యత్తు ఇబ్బందులకు దారితీయబోతుంది. పరస్పరమైనటువంటి అంగీకారము, పరస్పరమైనటువంటి విశ్వాసం ద్వారా ప్రేమ సంబంధమైనటువంటి అనుబంధాలను బలపరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శుభకార్యాలు. 2025వ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి చెందినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాల్లో మంచి శుభ కార్యక్రమాలు జరిగి ఆనందమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. తద్వారా నూతనమైనటువంటి స్నేహ అలాగే బంధుత్వాలు ఏర్పడి బంధాలన్నీ కూడా బలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి స్నేహితులు. స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి ఏవైతే పరిచయాలు ఉంటుంటాయో మీ జీవితంలో అవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంటాయి. చక్కని ఆనందదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. పేరు ప్రఖ్యాతులు ఉంటుంటాయి. తద్వారా తరచూ ఈ స్నేహ సంబంధాలను ఉపయోగించుకొని వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, సరదాతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, తద్వారా కొన్ని రకాల పనులు కూడా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు మీకుంటాయి. ఇక బంధువర్గం. 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క బంధువర్గం వారి విషయంలో కనుక చూస్తే కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కొద్ది రోజులు బాగా ఉండటం, మరి కొద్ది రోజులు ఏదో సమస్యగా ఉండటం, దూరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా పరస్పరము తోడ్పాటును అందించుకోవటం, ఎవరో ఒకరు తగ్గి ఉండటం ద్వారా మీ బంధుత్వాలు బలహీనపడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. బలపడేటటువంటి అవకాశానికి ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యం చూపించకుండా మీ బంధాలను దృఢంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత శత్రువులు. 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వాళ్లకు శత్రు సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త చూస్తే మీరు మీ విజయాలను చూసి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వారు కాస్త వెనక్కు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీరు వారిపైకి పైచేయి సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక ప్రయాణాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2025వ సంవత్సరానికి కాను మీరు చేసేటటువంటి ప్రయాణాలు విజయవంతమవుతూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో వృత్తి వ్యాపారాలు నిర్వహించేవారు ఉద్యోగ వ్యవహారాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రయాణాల రూపంలో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక వాహనాల విషయంలో ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కని సంతోషకరమైనటువంటి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడా చేయగలుగుతూ ఉంటారు. అయితే వాహన ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవే ముందు ఆ రహదారికి సంబంధించినటువంటి లేదా
గమ్యస్థానానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలుసుకుని మీ యొక్క ఈ వాహన ప్రయాణాలు చేయటం అనేది మంచిది. లేనట్లయితే ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇక ఈ 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వాళ్లకు ఏ రంగు బాగుంటుంది, అలాగే ఏ సంఖ్య కలిసి వస్తుంది, అలాగే ఏ దిశ బాగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వీరికి 2 అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది. అలాగే అదృష్టమైనటువంటి రంగుల్లో చూస్తే కనుక తెలుపు రంగు, వెండితో కూడినటువంటి, వెండి ఎలా అయితే ఉంటుందో అటువంటి తెలుపు రంగు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈశాన్య దిశ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా జాతకపరమైనటువంటి సలహాలు అవసరమైనా సరే, ముహూర్త సంబంధమైనటువంటి సలహాలు అవసరమైనా సరే, మీ అభిప్రాయాలను కమెంట్లో కనుక తెలియచేస్తే వాటికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. నమస్కారం.